హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణి ముద్దన వ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఆవాలాకు తాలింపు చేస్తున్నానండి. దీన్నే మా సైడ్ అయితే సాసవాకు అని చెప్పి అంటారనమాట. ఆవాలనే సాసవలు అంటారు. ఇదే అనమాట పచ్చి సాసవాకు. సో మన సైడ్ అయితే చాలా తక్కువగా దొరుకుతూ ఉంటుంది మార్కెట్లలో, కానీ బీహార్లో మాత్రం చలికాలంలో ఇది చాలా ఎక్కువగా దొరుకుతుంది అనమాట ఈ ఆకు. సో ఇక్కడ వచ్చేసి ఇంకా వరిగడ్డి పోచలతో ఇలా కట్టలు అనేవి కడుతున్నారు చూడండి. ఎప్పుడో నా చిన్నప్పుడు ఇలా ఆకుకూరల్ని వరిగడ్డి పోచలతో కట్టేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే చాలా వరకు ఆకుకూరలు ప్లాస్టిక్ దారాలతోనే కట్టేసి పంపిస్తున్నారు మార్కెట్కి. సో ఇక వీడియోలోకి వచ్చేస్తే ఈ ఆకుని మనము ఈ వేర్లు అనేవి సపరేట్ చేసుకొని కాడలతో సహా కట్ చేసుకోవాలి. ఇలాగా అంతా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. సో ఎంత ఈ ఆకును మొత్తం ఇలాగే కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత నేను ముందే 2 సార్లు కడిగి పెట్టుకున్నాను. దీంట్లో మట్టి ఉంటుందన్నమాట, అందుకోసం 2 సార్లు ముందే కడుక్కున్నాను. సో తర్వాత మళ్ళీ వాటర్లో వేసుకొని ఇలా కడుక్కుంటున్నాను అనమాట. సో కడిగిన తర్వాత ఈ ఆకులోని వాటర్ అంతా వంపేసుకొని సో ఇంకొక గిన్నెలో, ఏ గిన్నెలో అయితే మనం ఆకు ఉడకబెట్టుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఈ ఆకు మొత్తాన్ని ఇలాగే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అనమాట. సో ఇలా ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వచ్చేసి నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి ఆకు ఉడకడానికి సరిపడా ఒక 2 గ్లాసుల వరకు వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత దీనిపైన మూత ఉంచేసి స్టవ్ వెలిగించేసి ఉడికించుకోవాలి. ఈ ఆకు ఉడికేలోపు మనం ఇలా పల్లీ పౌడర్ అనేది తయారు చేసుకోవాలి. దానికోసం ఒక మిక్సీ గిన్నెలోకి వేయించుకున్న పొట్టు తీయని పల్లీలు యాడ్ చేసుకున్నాను. అలాగే 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారము, అలాగే 8 నుంచి 9 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఇలాగా పొడిలాగా చేసుకోవాలన్నమాట. సో అక్కడ పొట్టు తీయనివి వేసుకున్నాం కదా, వెల్లుల్లి అలాగే పల్లీలు, కాబట్టి ఇలా పొడి పొడిలాడుతూ వచ్చింది. అదే పొట్టు తీసి యాడ్ చేసుకున్నామంటే ముద్దగా అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి ఆకు కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది. సో ఈలోపు ఇంకా మీరు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ ఆకుని చిల్లుల దబరాలోకి యాడ్ చేసుకొని ఈ వాటర్ అన్నీ వంపేసుకోవాలన్నమాట. వేరొక గిన్నెలోకి ఒడిసిపోతాయి. ఈ ఆకు అనేది పూర్తిగా చల్లారే వరకు ఉంచుకోవాలన్నమాట. సో ఇలాగా మొత్తం ఒక గిన్నెలోకి యాడ్ చేసేసుకొని, సో ఇక్కడ చూసారు కదా ఆకంతా చల్లారిపోయింది కదా. ఇప్పుడు చేత్తో ఇలాగా పిండుకుంటూ ఆకులో ఉన్న వాటర్ మొత్తము తీసేసుకోవాలన్నమాట. ఇలా పిండేసుకొని ఆకుని ఒక ప్లేట్లో యాడ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ చూసారు కదా ఇలాగా ఆకంతా పిండేసిన తర్వాత ఇలా పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టుకోవాలి. అందుకోసం ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి తర్వాత అందులోకి ఆవాలు 1/2 స్పూను, అలాగే 1.5 స్పూన్ వచ్చేసి పచ్చిశనగపప్పు, అలాగే 1.5 స్పూన్ వచ్చేసి ఉద్దిపప్పు, అలాగే 1/2 స్పూన్ వచ్చేసి జీలకర్రను కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. సో వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి, ఆవాలు అనేవి చిట్టుబట్లాడే వరకు. తర్వాత ఇందులోకి నిలువుగా కట్ చేసుకున్న 1 కప్పు ఆనియన్ తరుగును కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే 2 ఎండుమిర్చి, అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇవి ఆనియన్ అనేవి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ కూడా వస్తుందన్నమాట. ఆ టైంలో ఇక్కడ మనం ముందుగానే ఉడికించి నీళ్లు పిండేసి పెట్టుకున్న ఆకుని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఆకు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సో ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఉంచేసుకోవాలి. దీన్ని కొంచెం బాగా చల్లారనివ్వాలన్నమాట. సో అంతా చల్లారిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీల పొడిని మనకి ఎంతవరకు అవసరమో అంత పొడిని ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పల్లీ పొడి అనేది ఆకుకి బాగా కోటింగ్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఆకులో చాలా మంచి ఔషధ గుణాలు ఉంటాయి. మా సైడ్ అయితే ఈ ఆకుని నొప్పులు తగ్గిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. అంటే ఈ ఆకుని తాలింపుగా అట్లా తీసుకున్నట్లయితే వాతం వల్ల వచ్చే నొప్పులు అనేవి తగ్గుతాయి అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి.